పోలీసులు రాజకీయ నాయకుల యొక్క కార్యకర్తల్లాగా పనిచేస్తుంటే ఇప్పుడు న్యాయస్థానాలు న్యాయం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో మ్యాజిస్ట్రేట్లు కొన్నిసార్లు రిమాండ్‌ని తిరస్కరిస్తున్నటువంటి సంఘటనలు ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. పోలీసులకి తమ అసమర్థతని గురించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. రాజకీయ పార్టీలకి బానిసలుగా పనిచేయడానికి కాదు పోలీస్ శాఖ అన్నటువంటిది ఉన్నది అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇది. తిరుపతి జిల్లా సచివేడ్ నియోజకవర్గం కేవీబీపురం మండల పోలీసులు అత్యుత్సాహానికి శ్రీకాళహస్తి న్యాయస్థానంలో చుక్కెదురైందంటూ సాక్షి రాసుకొచ్చింది. గతేడాది డిసెంబర్ 21 మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేవీపీపురంలో స్థానిక సర్పంచ్ కరపారెడ్డి గిరిబాబు నేతృత్వంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆ సమయంలో జంతు బలి చేశారని అదే గ్రామానికి చెందినటువంటి టీడీపీ నేత చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి సర్పంచ్ గిరిబాబు మరో ఇద్దరు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు మురళీ శ్రీధర్ని శనివారం అరెస్ట్ చేశారు. ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్ 21 అంటే మొన్నటిది అనుకుంటా. వాళ్ళని జైలుకు పంపాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేయడంతో పోలీసులు వాళ్ళని రోజంతా బంధించి సంఘటనకి కేసుకు సంబంధం లేని సెక్షన్లు నమోదు చేసి రాత్రి 12 గంటలకు శ్రీకాళహస్తి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వ్యవహరించిన తీరు మీద బాధితుల తరపున న్యాయవాది శేఖర్ సవివరంగా కోర్టుకు వివరించారు. దీని మీద న్యాయమూర్తి సైతం పోలీసులు తీరును ప్రశ్నించడంతో పాటు జరిగిన ఘటన కేసుకు సంబంధం లేకుండా పోలీసులు వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం బాధితులకు రిమాండ్ తిరస్కరించి బెయిల్ మంజూరు చేశారు. ఆ తర్వాత వాళ్ళని విడుదల చేశారు.